ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తుందన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సులు దీని ఆధారంగానే నిర్ణయిస్తారు. ఇక ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉండగా, ఇది ఈ ఏడాది చివరి నాటితో ముగుస్తుంది. ఈ క్రమంలో 8వ వేతన సంఘంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. జనవరిలోనే కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపినప్పటికీ విధి విధానాలు ఆమోదానికి చాలా నెలలు పట్టింది. గత నెలలోనే దీనిపై ప్రకటన వచ్చింది. ఈ సిఫార్సుల్ని వేతన కమిషన్ సమర్పించేందుకు 18 నెలలు గడువు ఉంటుంది. వేతన సంఘం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ సమర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే వేతన సంఘం సిఫార్సుల్ని బట్టి ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ సహా పింఛన్దారులకు డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ ఇంకా ఇతర అలవెన్స్‌లు పెరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు 7వ వేతన సంఘం ముగుస్తుండటంతో 8వ వేతన సంఘం అమలయ్యేందుకు మరో సంవత్సరానికి పైగా పడుతుందని భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్ 31 తర్వాత డిఏ, డిఆర్ సహా హెచ్ఆర్ఏ వంటి వాటి పెంపుల్ని కేంద్రం నిలిపివేస్తుందా అనేది చాలా మందికి ఎదురవుతున్న ప్రశ్న. దీనిపై కొందరు నిపుణులు ఏమంటున్నారంటే, కొత్త వేతన సంఘం నియమ నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుత 7వ వేతన సంఘం సిఫార్సుల్ని బట్టి డిఏ, హెచ్ఆర్ఏ పెంపు కొనసాగుతూనే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 58% ఉంది. ఈ మేరకు నెక్స్ డిగ్మ్ డైరెక్టర్ రామచంద్రన్ కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త వేతన సంఘం వచ్చే వరకు పాత నిబంధనలు వర్తిస్తాయని అన్నారు. డిఏ అనేది ప్రతి 6 నెలలకు కేంద్రం సవరిస్తుంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా దీన్ని అందిస్తుంది. కాబట్టి కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే అంచనా సమయం 18 నెలలు అనుకుంటే, ఈ సమయంలో 3 సార్లు డిఏ సవరణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రతిసారి 3% చొప్పున పెరిగినా 18 నెలల కల్లా ఇది 67%కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో డిఏ పెరుగుదల అనేది 8వ వేతన సంఘం షిప్మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆల్ ఇండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మంజిత్ సింగ్ పటేల్ వచ్చే 18 నెలల్లో 2 వార్షిక ఇంక్రిమెంట్స్ 7% చొప్పున ఇంకా డిఏ పెరుగుదల వల్ల ఉద్యోగి మూల వేతనం పెరుగుతుందని, దీంతో షిప్మెంట్ ఫ్యాక్టర్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది సుమారుగా 2.13గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన ఉద్యోగి కనీస వేతనం 2.13 రెట్లు పెరగవచ్చన్నమాట. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే అప్పుడు డిఏ అనేది బేసిక్ పేలో కలిసి మళ్ళీ 0 నుంచి ప్రారంభం అవుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.